ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆంటీ 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 ఏమైంది మనిషా? ఎందుకంత గొంతు చించుకుంటున్నావు? విషయం తెలిస్తే మీరు కూడా లక్ష్మి మీద గొంతు చించుకోవడం మొదలు పెడతారు. ఏమైంది మనీషా? ఒకసారి రండి అంకల్, చూదురు గాని. రండి, అందరూ రండి. కమ్ కమ్ కమ్. త్వరగా రండి ఆంటీ. అటు చూడండి. ఏంటి ఇక్కడ ఎన్ని టాబ్లెట్స్ ఉన్నాయి? ఈ టాబ్లెట్స్ ఏంటో తెలుసా? ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళు వేసుకునే టాబ్లెట్స్. కింద టాబ్లెట్స్ ఉన్నాయి, పైన లక్ష్మి వాళ్ళ రూమ్ ఉంది. అంటే ఏంటి అర్థం? లక్ష్మి టాబ్లెట్స్ వేసుకోకుండా రోజు తన టాబ్లెట్స్ కింద పడేస్తోంది అని అర్థం. కడుపులో ఉన్న బిడ్డ ఆరోగ్యం కోసం వేసుకోవాల్సిన టాబ్లెట్స్ ఇలా అడ్డదారిలో ఇంటి వెనక్కి ఎందుకొచ్చి పడ్డట్టు? అవును, అదే నిజమే. అలా అనుకుని వదిలేస్తే ఎలా బామ్మగారు? ప్రశ్న ప్రశ్నగానే ఉండిపోకూడదుగా, దానికి సమాధానం రావాలిగా. అది రావాలి అంటే అది పడేసిన లక్ష్మినే అడగాలి కదా. ఇక్కడ ఈ విషయం గురించి ఇంతగా చర్చిస్తూ ఉంటే నీ నుంచి ఒక్క సమాధానం కూడా రావడం లేదేంటి లక్ష్మి? అంటే అత్తయ్య గారు, అది డాక్టర్ గారు చెప్పండి. మిత్ర గారు, నిన్న మీ వైఫ్ లక్ష్మి గారికి అపాయింట్మెంట్ బుక్ చేశారు కదా, రాలేదెందుకు? నిన్న లక్ష్మి మిమ్మల్ని కలవడానికి రాలేదా? అవును మిత్ర గారు, పోనీలేండి. మీకు వీలున్నప్పుడు మళ్ళీ అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. మీ వైఫ్కి చెకప్ చేద్దాం. ఓకే డాక్టర్. ఏమైంది మిత్రా? నిన్న డాక్టర్ అపాయింట్మెంట్కి లక్ష్మి వెళ్తానని చెప్పింది, కానీ వెళ్ళలేదు. ఏమైంది లక్ష్మి? ఎందుకు వెళ్ళలేదు? చెప్పు లక్ష్మి, నువ్వు డాక్టర్ దగ్గరికి ఎందుకు వెళ్ళలేదో నాకు అర్థం కావడం లేదు. నాకు మాత్రం పూర్తిగా అర్థమైంది మిత్ర. రోజు వేసుకోవాల్సిన టాబ్లెట్స్ ఎందుకు పనికి రాకుండా కింద పడి ఉన్నాయి. డాక్టర్ని కలవాల్సిన లక్ష్మి కలవకుండా తప్పించుకుంది. ఇవన్నీ ఎందుకు చేస్తున్నట్టు? నీకు నోట్లో నాలుక లేదని నాకు తెలుసు కాబట్టి నీ మౌనంలోనే మాటల్ని వెతికేసుకుంటూ ఉంటాను నేను. పాపం వీళ్ళకి నీ మౌనం అర్థం చేసుకోవడం రాదు కదా, అందుకే నోరు విప్పి నిజాలు చెప్పాలి. అంటే పిన్ని, నిన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళిన నిజాన్ని చెప్పడానికి ఎందుకు ఇంతలా ఆలోచిస్తున్నావు?
డాక్టర్ దగ్గరికి వెళ్ళిందా? అవును బాబు, కాకపోతే మీరు అపాయింట్మెంట్ తీసుకునే ఆ రిచ్ డాక్టర్ దగ్గరికి కాకుండా మా కుటుంబానికి తెలిసిన డాక్టర్ దగ్గరికి అన్నమాట. తల్లి బిడ్డల ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉందని డాక్టర్ చెప్పింది. మరి విషయం లక్ష్మి మా దగ్గర ఎందుకు దాచింది? మీరు అపాయింట్మెంట్ తీసుకున్న కాస్ట్లీ డాక్టర్ దగ్గరికి కాకుండా ఒక మోస్తరు డాక్టర్ దగ్గరికి వెళ్ళింది అని తెలిస్తే మీరెక్కడ తిడతారోనని భయపడినట్టుంది పాపం. అంతేగా లక్ష్మి? సరే, డాక్టర్ గురించి వదిలేయండి. మరి ఇక్కడ పడేసిన టాబ్లెట్స్ గురించి ఏం చెప్తారు? బాగుందమ్మా, చాలా బాగుంది. ఇన్ని రోజులుగా లక్ష్మి మీ ఇంట్లో ఉంటుంది అన్న మాటే కానీ లక్ష్మికి ఏమి ఇష్టమో ఏది కష్టమో కూడా మీకెవ్వరికి ఏమీ తెలియదన్నమాట. అంతేలే, అర్థం చేసుకునే వాళ్లే అయితే అసలు ఎప్పుడో దాని ఫేట్ గురించి ఫ్యూచర్ గురించి ఆలోచించేవాళ్ళు. ఇప్పుడు మ్యాటర్ లక్ష్మి ఫ్యూచర్ గురించి ఫేట్ గురించి కాదు, ఇక్కడ పాడేసిన టాబ్లెట్స్ గురించి. చూడమ్మా దేవయాని, లక్ష్మికి టాబ్లెట్స్ అన్నా ఇంజెక్షన్స్ అన్నా పడవని ఇప్పటికీ మీకు తెలియకపోవడం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. సంవత్సరానికి ఒక్కసారి వచ్చే జ్వరానికి కూడా ఒక్క టాబ్లెట్ వేసుకోమంటే కింద మీద పడుతుంది. అలాంటిది రోజుకి 2-3 టాబ్లెట్స్ అంటే పాపం ఎక్కడ మింగుతుంది? దగ్గరుండి లాలించి బుజ్జగించి మింగించాలి. అయినా మీ ఇళ్లల్లో అంత తీరిక ఎవరికుంటుందిలేండి. అందుకే అలవాటు ప్రకారం టాబ్లెట్స్ అన్ని పారేసినట్టుంది. అంతే కదా లక్ష్మి? ఆమెకి ఒక ఇంజెక్షన్ చేయాలంట. ఏంటి ఇంజెక్షనా? ఏంటి అంత కంగారు పడుతున్నావు? ఇంజెక్షన్ అంటే నాకు చచ్చేంత భయం. మా లక్ష్మికి ఈ ఇంజెక్షన్లు టాబ్లెట్స్ అంటే అస్సలు పడవు. ఏంటి మిత్రబాబు, నువ్వు కూడా దగ్గరుండి టాబ్లెట్స్ వేసుకుంటుందో లేదో చూడాలి కదా. నీ భార్యని నువ్వు చూసుకోకపోతే ఇంకెవరు చూసుకుంటారు? మనీషా, ఈ మాత్రం దానికి ఇంటిల్ల పాదిని పిలిచి ఇంత రాద్ధాంతం చేసావు, అవసరమా? ఏంటి, ఎందుకని? లక్ష్మిని పిలిచుంటే సరిపోయేది కదా. పోనీలేనమ్మా, కనీసం ఇప్పటికైనా లక్ష్మి తన హెల్త్ గురించి సరిగ్గా పట్టించుకోవడం లేదని మనకు తెలిసింది కదా. ఇక నుంచైనా మనం జాగ్రత్త పడదాం. ఇక ఈ విషయం గురించి అందరికీ ఒక క్లారిటీ వచ్చింది కదా. ఎవరి పనులు వాళ్ళు చేసుకోండి, పదండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.